హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. చాలా మంది లేడీస్లో పిల్లలు పుట్టక చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మదర్ బ్యాగ్స్లో మనకుండే ట్యూబ్స్ ఒకటి క్లోజ్ అయిపోయి ఇంకొకటి ఓపెన్ ఉంటుంది. అలాంటి వాళ్ళలో పిల్లలు పుట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే నార్మల్‌గా కన్సీవ్ అయితారో లేదో అన్న డౌట్ ఒకటి పక్కన పెడితే, ఇప్పుడు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా పిల్లల్ని చాలామంది కంటున్నారు. సో, ఇలాంటి వాళ్ళకి ఒకవేళ ట్యూబ్ ఒకటి ఓపెన్ ఉండి, ఒకటి క్లోజ్ అయితే అసలు ఈ ట్రీట్మెంట్ ద్వారా పిల్లల్ని కనొచ్చా లేదన్న టాపిక్‌ని డిస్కస్ చేయడానికి నాతో పాటు 39 ఫెర్టిలిటీ సెంటర్ నుంచి డాక్టర్ శృతి ఉన్నారు. మేడంని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. థ్యాంక్ యూ. ఓకే. అయితే ఇప్పుడు మదర్ బ్యాగ్ ఉంటుంది కదా! జనరల్‌గా యూట్రస్. లేడీస్‌కి యూట్రస్. ఓకే. అవి ట్యూబ్స్ అనేవి ఒకటి క్లోజ్ అయిపోతే పిల్లలు కన్సీవ్ అవ్వడం చాలా కష్టం అనేసి అంటాము. సో, అయితే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ట్యూబ్ ఒకటి క్లోజ్ ఉంటే పిల్లల్ని కనొచ్చా? సో జనరలీ అండి యూట్రస్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో గర్భసంచిలోనే బేబీ పెరుగుతుంది, 9 months ఉంటుంది. గర్భసంచి ఇంపార్టెంట్ అన్న విషయం అందరికీ తెలుసు. బట్ మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు. బికాస్ చాలా మందికి ట్యూబ్స్ ఉంటాయి, అదొక ఇంపార్టెంట్ స్ట్రక్చర్, దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయని తెలియదు. సో గర్భసంచికి రెండు వైపులా 2 ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. సో దీన్ని ఫాలోపియన్ ట్యూబ్స్ అంటాం. ఎందుకు వీటి ట్యూబ్స్ అంటాం అంటే నార్మల్ గా ట్యూబుల్ లాగే ఉంటాయి అవి. ఓకే. సో ఈ ట్యూబ్స్ అనేవి అరౌండ్ 15 centimeters లెంత్ లో ఉంటాయండి. సో రెండు వైపులా ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. 2 ట్యూబ్స్ కూడా ఒక నార్మల్ లేడీలో ఓపెన్ గా ఉండాలి. సో ట్యూబ్స్ షుడ్ బి ఓపెన్ అండ్ ట్యూబ్ కి ఒక మూవ్మెంట్ ఉంటుంది. సో ట్యూబ్ ఒక వేవ్ లాగా మూవ్ చేస్తూ ఉండాలి. సో ఎగ్స్ ని తర్వాత స్పర్మ్స్ ని కలపడానికి ది మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఇస్ ఫాలోపియన్ ట్యూబ్. అందరూ ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వస్తుంది అనుకుంటారు కదా, కాదండి. ఫాలోపియన్ ట్యూబ్ లోనే ఫస్ట్ ఫర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో తయారీ అనేది అక్కడే జరుగుతుంది. సో బేబీని తయారయ్యేదే ఫాలోపియన్ ట్యూబ్ లో. సో 2 ట్యూబ్స్ ఓపెన్ ఉండటం అనేది ఒక ఫీమేల్ కి నార్మల్. సో కొంతమందికి ఏంటంటే ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, లేదా సమ్ కైండ్ ఆఫ్ వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవ్వటము, లేదా ఇంకేదో ఇన్ఫెక్షన్ వల్ల ట్యూబ్స్ బ్లాకేజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో కొంతమందికి 2 ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు, ఇంకొంతమందిలో సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉండొచ్చు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బ్లాక్ ఉందని ఎలా తెలుసుకుంటాము? నార్మల్ గా స్కాన్ ద్వారా మనకి గర్భసంచి కనిపిస్తుంది, ఎగ్స్ కనిపిస్తాయి, వేరే అన్ని కనిపిస్తాయి. కానీ ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అనే విషయం మనకు కనిపించదు స్కాన్ లో. సో ట్యూబ్ కి సపరేట్ గా టెస్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దీన్ని ట్యూబ్ టెస్ట్ అంటారు. సో ట్యూబ్ టెస్ట్, SIS అని, HSG అని రకరకాల టెస్ట్లు ఉంటాయి. సో ట్యూబ్ టెస్ట్ చేసుకున్న వాళ్ళు సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉందా, 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయా, 2 ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా, సో ఈ 3 మనకి ఇస్తారు రిజల్ట్. సో మీరు అడిగింది ఏంటి, సింగిల్ ట్యూబ్ బ్లాక్ అడిగారు. సో జనరల్లీ ఆడవాళ్ళలో ఓవ్యులేషన్ అనేది ఒక మంత్ రైట్ సైడ్ అవుతే ఒక మంత్ లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఆల్టర్నేటింగ్ మంత్స్ లో ఓవ్యులేషన్ అవుతుంది అనమాట. సో ఏ సైడ్ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఆ ట్యూబ్ పట్టుకుని గర్భసంచి దగ్గరికి తీసుకొస్తుంది. సో ఇప్పుడు ఒక ట్యూబ్ బ్లాక్ అయింది అనుకోండి, ఒక 1 year లో 12 times రావాల్సిన ప్రెగ్నెన్సీ ఛాన్స్ 6 times అవుతుంది. బికాస్ లెఫ్ట్ సైడ్ బ్లాక్ అయింది కాబట్టి ఆ టైంలో ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఇది పట్టుకోలేదు. ఓన్లీ ఓపెన్ ఉన్న ట్యూబ్ మాత్రమే ఆ ఓవ్యులేషన్ అయిన ఎగ్ ని తీసుకోగలుగుతుంది. సో యువర్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆర్ డ్రాప్ టు హాఫ్ ఆల్రెడీ. బట్ సింగిల్ ట్యూబ్ ఉన్నా కూడా అబ్సల్యూట్లీ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ ఏదైనా ట్రీట్మెంట్ మీరు తీసుకోవచ్చు. IUI కానీ IVF ట్రీట్మెంట్ కానీ ఏ ట్రీట్మెంట్ అయినా ట్యూబ్ బ్లాక్ ఉన్న వాళ్ళు చేయించుకోవచ్చు. సో సింగిల్ ట్యూబ్ బ్లాక్ లో ఏ సైడ్ అయితే బ్లాక్ ఉందో ఆ సైడ్ కాకుండా ది ఆపోజిట్ సైడ్ ఎగ్ విడుదల అయ్యేటట్టుగా మెడిసిన్స్ ఉంటాయి అనమాట. బోత్ సైడ్స్ ఎగ్స్ రిలీజ్ అయ్యేటట్టు మనం మెడిసిన్స్ ఇస్తాం. సో ఓపెన్ ఉన్న సైడ్ మనకి ఎగ్ రిలీజ్ అయినప్పుడు IUI చేసుకోవచ్చు, న్యాచురల్ గా కూడా ట్రై చేయొచ్చు. అలాగని IVF ట్రీట్మెంట్ కూడా వీళ్ళలో పాసిబుల్. ఓకే. మెయిన్ థింగ్ ఏంటంటే IVF ట్రీట్మెంట్ కి ట్యూబ్స్ కి అసలు సంబంధం లేదు. ఎందుకంటే ట్యూబ్ లో ఎంబ్రియో తయారీ జరుగుతుందని చెప్పాను కదండి. IVF ట్రీట్మెంట్ లో ఈ ఎంబ్రియో తయారీనే మనం బయట ల్యాబ్ లో చేస్తాం. సో ట్యూబ్ పని మనం బయట ల్యాబ్ లో చేస్తున్నాం. సో IVF ట్రీట్మెంట్ కి వెళ్లే వాళ్ళకి ట్యూబ్స్ లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఆలోచించాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ట్రీట్మెంట్ కి ముందుకెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు ట్యూబ్స్ క్లోజ్ అయ్యి ఉంటే వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫర్ IVF. న్యాచురల్లీ ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళలో 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అంటే న్యాచురల్ గా వాళ్ళకి కన్సీవ్ అవ్వటం ఇంపాసిబుల్. సో అలాంటి వాళ్ళు ఇది వరకు చాలా మంది ఉండేవాళ్ళు. సో వీళ్ళకి ఏంటంటే మీకు ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, ఇంకా మీకు పిల్లలు కారు అని చెప్పేసి వదిలేసేవాళ్ళు. అప్పుడు ఈ ట్రీట్మెంట్స్ అనేవి లేవు IVF. సో IVF ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ అయిందో ఇలాంటి వాళ్ళకి అదొక పెద్ద వరం అనే చెప్పొచ్చు. ఇట్ ఈస్ లైక్ అ బూన్ ఫర్ దెమ్.
సో ఇది ఇంట్రడ్యూస్ అయిన తర్వాత సో మెనీ పీపుల్ విత్ ట్యూబల్ బ్లాక్స్ హ్యాపీగా చిల్డ్రన్ తో ఉన్నారు ఇప్పుడు. ఓకే. సో అంటే మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎంతమంది వస్తూ ఉంటారు మ్యామ్? సో జనరలీ రకరకాల కాజెస్ వాళ్ళు వస్తారండి మన దగ్గరికి. సో కొంతమంది ఏమో జస్ట్ అసలు వాళ్ళకి ఏ టైంలో కలిసి ఉండాలో అది కూడా తెలియదు అనమాట. అసలు ఫర్టైల్ పీరియడ్ అంటే ఏంటి, ఎలా కలిసి ఉండాలి, ఇవన్నీ కూడా తెలియదు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఎలా కలిసి ఉండాలి, ఏ టైంలో మీకు విడుదల అవుతుంది, ఈ డేస్ లో మీరు పార్టిసిపేట్ చేయాలి, ఇలా కౌన్సిలింగ్ ఇస్తాం. ఇంకొంతమందికి న్యాచురల్ గా కలిసి ఉంటారు, ప్రెగ్నెన్సీ అవ్వదు, వీళ్ళకి కొంచెం పెద్ద ట్రీట్మెంట్ IUI ట్రై చేయమని చెప్తాం. ఓకే. IUI లో కూడా సక్సెస్ కాని వాళ్ళకి ఏంటంటే మనము మీకు IUI వర్కౌట్ అవ్వట్లేదు కదా, సో నెక్స్ట్ పెద్ద ప్రాసెస్ IVF చేసుకోమని అడ్వైస్ చేస్తాం అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అందులో IVF ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొసీజర్. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. యా, థ్యాంక్ యూ.